ఏదైనా మీ ప్రయత్నం మీరు చేయండి మరి అట్లయితే. రైట్. ఇక దళిత భూములపై పచ్చగద్దలు, శ్రీకాళహస్తి ఎంఎంవాడలో టీడీపీ నేతల కుతంత్రం, 22 మంది బాలికలకు అస్వస్థత. రాజేంద్ర అల్లూరు జిల్లాలో జరిగిన ఘటన. మన మురళి గారు దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఈ శ్రీకాళహస్తి అంటే మీ ఏరియానే కదా, ఈ ఆల్రెడీ అసైన్ ల్యాండ్ స్కీము సవరణ తీసుకొచ్చి వాటిని ఏదో చేయబోతున్నారో ఏంటో కదా, మీ వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఏమో ఆ చట్టంతో నిమిత్తం లేకుండా వీళ్ళు దళిత భూములపై వాళ్తున్నారంట. వాస్తవేనా ఇది? 100కి 100 వాస్తవం సార్. ఈ సమస్య చాలా తీవ్రంగానే ఉంది. ఒక కాళహస్తిలోనే కాదు, సత్యవేడి నియోజకవర్గంలో ఇట్లాంటి సమస్య ఉంది. అదే మాదిరి వెంకటగిరి నియోజకవర్గంలో ఇట్లాంటి సమస్య ఉంది. ఇటీవలనే మేము వెంకటగిరి నియోజకవర్గంలో కూడా 1400 ఎకరాల భూముల్ని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు దాన్ని ఆక్రమించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటే, అక్కడ ఉన్నటువంటి పేదల్ని, దళితుల్ని, ప్రజల్ని తీసుకెళ్లి దాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాల్లో ఈరోజు అసైన్ ల్యాండ్ అనే దాన్ని దళితులకి కేటాయించిన, లేదా అత్యంత పేదలుగా ఉన్నటువంటి గిరిజనులు, దళితులు ఇట్లాంటి వాళ్ళకి కేటాయించినటువంటి భూముల్ని అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు, లేదా దానికి కొన్ని పద్ధతులు పెట్టుంటే వాటన్నిటిని సవరించేసి లీజులకు తీసుకోవచ్చు, కొనుగోలు చేయొచ్చు అన్నటువంటి మార్పులకి ఈరోజు పాలక పార్టీలు చేయడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. కాళహస్తి నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి సమస్యలు చాలా తీవ్రంగానే ఇటీవల కాలంలో వస్తున్నాయి. వీటన్నిటినీ నియంత్రణ చేయాలి. పేదలకి వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భూమి లేనటువంటి నిరుపేదలు తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కేటాయింపులు చేయండి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు గతంలో చేశాము, ప్రస్తుతం కూడా చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా మళ్ళీ ఏదో ఒక రూపంలో పెద్దలకు కట్టబెట్టే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగుతూ ఉంది. వాటికి వ్యతిరేకంగా మేము, మీకు తెలుసు, చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాము. ఆ కోవలకే ఇది కూడా వస్తోంది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనేది నా అభిప్రాయం సార్. రైట్. శ్రీకాళహస్తిలో పచ్చగద్దలు వాస్తవమేనని మురళి గారు చెప్తున్నారు. ఇక రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది తర్వాత ప్రకటిస్తా, ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా, వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ నాయుడు చెప్పారట. కష్టాల సాగు, నష్టాలే దిగుబడి, నిండా ముంచుతున్న మొక్కజొన్న రైతు అంటూ ఎల్లో మీడియా కూడా రాసింది. మళ్ళీ రేపు వీళ్ళే ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళే సమర్థిస్తుంటారు. స్మగ్లర్లలో భయం పుట్టిస్తాం, ఎర్రచందనాన్ని తాకే సాహసం చేయకుండా చేస్తామని గోవాంశం కనుక చేసినట్లుగా ఎర్రచందనం ఇప్పుడు ఏదో కొత్త పదం తీసుకోవటం, ఏదో కథ నడుపుతంలాగా ఉంది. టీటీడీ మాజీ ఏవిఎస్ఓ దాని మీద ఇంకా స్పష్టత రానప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంతా కూడా విష ప్రచారం చేస్తోందని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. అలాగే 20న ఈ మరొక కల్పిత లిక్కర్ స్కామ్కు సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకి పిలిచారట 20వ తారీఖున. ఇక మీ రైట్ సతీష్ అనుమానాస్పద మృతికి సంబంధించి ఇంకా మిస్టరీ వీడలేదంటూ కథనాన్నిచ్చారు. దాని మీద మీ దగ్గర ఉన్న కామెంట్ ఉందా శేఖర్ గారు? సతీష్ పరకామణి అనే అంశంలో ఏదైతే దోపిడీ జరిగింది, పరకామణిలో దొంగతనం జరిగింది అని తెలిసిన తర్వాత అప్పటి ప్రభుత్వం మీన్స్ ఏదైతే టీటీడీలో చైర్మన్ గారు ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు సార్, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ బోర్డులో పార్థసారథి గారు ఉన్నారు, ఆ బోర్డులో సుధా నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆ బోర్డులో ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు. వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని లోక్ అదాలత్ న్యాయ సలహా తీసుకుని మరి అతని యొక్క ఆస్తుల్ని టీటీడీకి రాయించడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేయాలి. మొన్నటి వరకు లేని నెయ్యి కల్తీ ఎలా ఉందో ఈ రోజు పరకామణి ప్లేస్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయాలని ఒక కుట్ర సార్ ఇది. కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, టీటీడీ చైర్మన్ మీద, మాజీ టీటీడీ చైర్మన్ మీద వాళ్ళు విపరీతమైనటువంటి విషం నింపారు సార్. ఇప్పుడు ఆయన విచారణకు వస్తున్నారు. అప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఈ గుండా రాజ్ నడుస్తా ఉంది కదా సార్. ఆ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పోలీసులు ఆయన్ని బాగా వేధించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని చెప్పేసి ఆయన సన్నిహితులు కూడా చాలా మంది చెప్తున్నారు. సో ఆయన చనిపోయిన తర్వాత సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాస్తారు. అదే విధంగా దాని మీద ఎఫ్ఐఆర్ కూడా రాయారు సార్. కానీ ఒక వర్గం మీడియా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్య చేశారని రాస్తారు సార్.
ఒక వర్గం మీడియా దాని మీద చర్చలు పెడుతుంది సార్. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో ఈ మరణాన్ని తీసుకెళ్తా ఉన్నారు, ఇది ఆత్మహత్య హత్య అనేది తేల్చకుండానే వాళ్ళు కన్క్లూజన్ ఇచ్చే జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఈ మరణాన్ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లి ఏ పార్టీకి అంటగట్టాలనే నిర్ణయంలో ఉన్నారని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు సార్. శేఖర్ గారు, నాకు 2 సందేహాలు. నిజంగానే భూమన పేరు మీదో లేకపోతే ఇంకోళ్ళ పేరు చెప్పదలుచుకుంటే మొదటి విచారణలోనే చెప్పేసి ఉండేవారు కదా. ఈ ప్రత్యర్థులు ఎవరు దీనికి ఈ కేసులో అంటే పోలీసులే ప్రత్యర్థులు అవుతారు కదా. ప్రత్యర్థుల మీద అనుమానం అంటూ తమ్ముడు ఎవరో సోదరుడు కంప్లైంట్ ఇచ్చారంట. మరి ఆ ప్రత్యర్థులు ఎవరు అంటే ఏదో రకంగా ఎవరో ఒకరిని ఇరికించాలని ప్రయత్నమా, లేకపోతే నాకేం అర్థం కాలేదు. నిజంగానే ఒకసారి 6వ తారీఖు వెళ్ళారు, నిజంగా వాళ్ళ మీద అనుమానం ఉంటే వాళ్ళ పేరు చెప్పేసి ఉండేవాడు కదా. మరి చెప్పకుండా చెప్పలేదంటేనే పాత్ర లేనట్టు కదా. ఇప్పుడు క్రియేట్ చేస్తే ఇప్పుడు హత్యని ఎట్లా క్రియేట్ చేస్తారు? పైగా వీళ్ళే చేయాలనే ఉంది, ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. అది కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టుగా అక్కడ మా రక్త మరకలు కానీ అవి ఏమి కనపడలేదంట కదా అక్కడ భోగిలో కానీ ఎక్కడ కూడా. సార్ ఏసీ భోగిలో అటెండర్ అనేవాళ్ళు ప్రతి భోగికి అటెండర్ ఉంటారు సార్. రెగ్యులర్ గా రైలు ప్రయాణం చేస్తాను సార్ నేను, సెకండ్ ఏ సార్ ఫస్ట్ ఏ సార్. ఏసీ భోగిలో అటెండర్ అనేవాడు ప్రతి భోగికి ఉంటాడు. మరి అటెండర్ చూడలేదంట సార్. 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళు ఎవరు చూడలేదంట సార్. కానీ ఆయన మీద తల మీద బలంగా మోది దోసేశారంట సార్. ఇవి కదా సార్ అబద్ధపు రాతలు, ఇవి కదా కల్పిత గాథలు, ఇది కదా చంద్రమాయ అంట కదా సార్. రైట్, ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. అది ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా పోలీసు వారు ఏమి స్పష్టంగా ఇవ్వలేదు. ఎల్లో మీడియా రాస్తున్నప్పటికి కూడా రకరకాలుగా, బట్ రెండో వైపు నుంచి అనుమానాలు ఇవన్నీ వస్తున్నప్పటికి కూడా మరి పోలీసు వారు ఏం చెప్తారో చూసిన తర్వాత దాని మీద ఒక అభిప్రాయం రావచ్చు.